ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు ఆదామన్న గారికి, అలాగే ఈరోజు మరి దేవ సహాయం అన్నగారి తండ్రి గారు వారి లోకాన్ని విడిచి 3 సంవత్సరాలైన సందర్భంగా కూడా వారి కుటుంబీకులందరూ కూడా ఆయా స్థలాలలో ఉన్నవారు మరి ఈ చక్కని కార్యక్రమాన్ని వారు కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. దాన్ని బట్టి వారి కుటుంబీకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ మాట చాలా గొప్ప మాట. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు కూడా 2 భాగాలు. మొదటి 6 అధ్యాయాలు హిస్టరీ, 7 నుంచి 12 వరకు మిస్టరీ. 12 అధ్యాయాలు కూడా 2 భాగాలు. మొదటి 6 అధ్యాయాల్లో చరిత్రను చూస్తాం. అలాగే 7 నుంచి మనకి 12 అధ్యాయాల్లో దానియేలు తన జీవితంలో, ప్రకటన గ్రంథంలో యోహాను భవిష్యత్తు వాక్కులు పద్మాసు ద్వీపంలో ఎలా చూశాడో, దానియేలు ఆయన కాలంలో ముందుగానే ఆ విషయాలన్నీ చూడగలిగాడు. కనుక ఈ మాట చాలా గొప్పది. దానియేలు గ్రంథం 11:32లో, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలే చేస్తారు. మనం దానియేలు దగ్గరికి వెళదాం. వెళ్ళి, దానియేలు గారు, మీరు మీ దేవుణ్ణి ఎరుగుదురా అని అంటే ఆయన ఇలా అంటాడు, అవును నేను ఎరుగుదును అని అంటాడు. నేను నా దేవుణ్ణి ఎరుగుదును. సరే, ఏమని ఎరుగుదురు అని అడిగితే దానియేలు ఇలా చెబుతాడు, నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు. అయితే ఏం జరిగింది? నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసిన వారిని సింహాల గుహలో వేస్తారని ఒక శాసనం వచ్చింది. మరి అలాంటప్పుడు ప్రార్థన చేశారా మానేశారా అని అంటే దానియేలు చెబుతాడు, లేదు లేదు, నేను నా దేవుణ్ణి ఎరుగుదును, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ప్రార్థన అయితే నేను మానలేదు, గనుకనే సింహాల గుహలో నన్ను వేశారు, అక్కడ కూడా ప్రార్థనే చేస్తున్నాను. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసి దేవుడు నన్ను తప్పించాడు. మరి మీరు చేసిన బలమైన కార్యం ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు, నన్ను ఆ గుహలో వేసిన వాళ్ళు చంపబడ్డారు. రాజుకు నేనెవరో తెలిసింది. ఆయన ఇలా ప్రకటించాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని రాజ్యమంతా ప్రకటించటం అది గొప్ప విషయం. కనుక తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వారు దేవుని కోసం బలమైన కార్యాలు చేస్తారు. అలాగే ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. మోషే, నీవు నీ దేవుణ్ణి ఎరుగుదువా అని అన్నాం అనుకోండి, ఆయన ఏం చెబుతాడు? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవాను ముఖాముఖిగా ఎరిగినవాడు. మోషే ఎవరు అనంటే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినవాడు. నేను నా దేవుణ్ణి ముఖాముఖిగా ఎరుగుదును. మరి ఏం చేశావు నువ్వు అనంటే చెబుతాడు ఆయన, నా దేవుడు
ప్రతిదినము నాతో మాట్లాడాడు. ఆయన సహాయం చేత నేనెన్నో అద్భుతాలు చేయించగలిగాను ఐగుప్తులో అని చెబుతాడు. అలాగే ఒకవేళ అబ్రహామును అడిగామనుకోండి, బైబిల్లో అబ్రహాం చెబుతాడు, అబ్రహాము నీవు నీ దేవుణ్ణి ఎరుగుదువా అంటే నేను ఎరుగుదును అని అంటాడు. ఏమని ఎరుగుదు అని అంటే, నా వయసు 100 ఏళ్ళు, నా భార్య వయసు 90 ఏళ్ళు, ఆమె గర్భం మృతతుల్యం అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు కుమారుణ్ణి ఇస్తానని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మాను, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, మాకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇలా బైబిల్లో ఎవరి జీవితాలైనా చూడండి. ఉదాహరణకి యోబు నీవు నీ దేవుణ్ణి ఎరుగుదువా అని అంటే ఆయన అంటాడు, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని అంటాడు. నేను ఎరుగుదును, నేను నమ్మిన దేవుడు ఎవరో నేను ఎరుగుదును. మరి ఏం చేశావు అని అంటే, సాతానుణ్ణే ఓడించాను. సాతాను ఓడిపోయాడు, దేవునికి మహిమొచ్చింది అని చెబుతాడు. కాబట్టి ఇలా బైబిల్లో మనం ఎవరిని చూసినా సరే, క్రొత్త నిబంధనలో పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు నీవు నీ దేవుణ్ణి ఎరుగుదువా అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో అపోస్తలుడైన పౌలు కూడా ఇలా అంటాడు. ఏమంటాడు? నేను నా దేవుణ్ణి ఎరుగుదును. ఏమని ఎరుగుదువు అని అంటే, ఆయన పునరుద్ధానుడు అని నేను ఎరుగుదును. ఆయన పునరుద్ధానుడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడని నేను ఎరుగుదును అని అంటాడు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, బైబిల్లో ఎవ్వరి జీవితాలైనా చూడండి, ఏ వ్యక్తి జీవితాన్నైనా ఆలోచించండి, వారు నమ్మిన దేవుణ్ణి వారు ఎరుగుదురు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సరే, ఈ మాట మన వరకు తీసుకొని వస్తాను. ఇప్పుడు కూర్చున్న మిమ్మల్ని మీ పేరు పెట్టి అన్న, లేదా మీ పేరు పెట్టి అక్క, మీరు మీ దేవుణ్ణి ఎరుగుదురా అని అంటే మీరు ఇలా అంటారు, మేము దేవుణ్ణి నమ్ముకొని 20, 30, 40 ఇన్ని సంవత్సరాలు అవుతుంది బ్రదర్, ఎరుగమా అని అంటారు. సరే, రెండో ప్రశ్న ఏంటనంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు కదా, మరి మీరు దేవుని కోసం ఏ గొప్ప కార్యం చేశారు అని ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఏమో మీరేం సమాధానాలు వస్తాయో నాకైతే తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు నిజంగా నువ్వు దేవుని కోసం ఏ గొప్ప కార్యం చేయకుండా, ఏ బలమైన కార్యం చేయకుండా నువ్వు దేవుణ్ణి ఎరిగినట్లేనా అనేది ఎవరికి వారు ఆలోచించాలి. మరి నీ దేవుణ్ణి ఎరిగితే ఆయనకి ఎవరికైనా సువార్తను చెప్పాలి కదా. నువ్వు దేవుణ్ణి ఎరిగితే ఆయన కోసం ఏదైనా చేయాలి కదా, ఏదైనా ఇవ్వాలి కదా, ఏదైనా ఒక బలమైన కార్యం నీ జీవితంలో చెప్పుకునేది ఉండాలి కదా. కనుక తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. కనుక ఈ సమయంలో నేను ఈ మాటను ఆధారం చేసుకొని అసలు మనం నమ్ముకున్న దేవుడు ఎవరని ఎరగాలి. నేను చాలా విషయాలు చెప్తాను, వరుసగా చెప్పుకుంటూ వెళతాను. కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మొదటి మాట, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే మనం అర్థం చేసుకోవలసిన స్థాయిలో చెబుతాను. మొదటిగా ఆయన సార్వభౌముడైన దేవుడు అని ఎరగాలి. మనం నమ్ముకున్న దేవుడు సార్వభౌముడు, అది మనకు అర్థం కావాలి. సరే, ఇంతకీ సార్వభౌముడు అంటే ఏంటి? సార్వభౌముడు అంటే ఏంటో వివరిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద కొంతమంది నల్లగా పుట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు పొడవుగా ఉంటారు, కొంతమంది గుడ్డివారు ఉంటారు, కొంతమంది కుంటివారు ఉంటారు, కొందరు మోగవాళ్ళు ఉంటారు, కొందరు చెవిటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా పుట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా చేసుకున్నారా? నేను గుడ్డివాడినిగా పుట్టాలని పుట్టారా?
నేను కుంటివాణిగా పుట్టాలని పుట్టారా? నేను చెవిటివాణిగా పుట్టాలని పుట్టారా? నేను నల్లగా ఉండాలని పుట్టారా? నేను ఎర్రగా ఉండాలని పుట్టారా అని అంటే అది వాళ్ళ చేతిలో ఉన్న పనా అని అంటే వాళ్ళ చేతిలో ఉన్న పని కాదు. మరి వారిని ఎవరు పుట్టించారు అని అంటే బైబిల్లో దేవుడే ఇలా అన్నాడు. చూడండి, ఆయన అన్న మాటే నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం, దేవుని వాక్యంలో నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమ 4:11లో యెహోవా ఇలా అంటూ ఉన్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా అని ఆయన అన్నాడు. ఇది దేవుని సార్వభౌమత్వం. మనం నమ్ముకున్న దేవుడు సార్వభౌముడు అని అర్థం కావాలి. సార్వభౌముడు అనంటే నీ పుట్టుకైనా ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే మనం ఎంతకాలం పుట్టాలి, ఎంతకాలం జీవించాలి, మన ఆయుష్కాల దినాలన్నీ కూడా మనం పుట్టకముందే దేవుడు రాసి పెట్టాడు అని బైబిల్లో ఉంది కదా. చూడండి, ఆ మాట చదువుతాను. కీర్తనల గ్రంథం 139వ కీర్తన చదువుతున్నాను నేను. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో మనం చూస్తే 16వ వచనంలో చరణంలో ఇలా ఉంది. 139:16 అక్కడ ఏముందంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. అంటే మనం నియమించబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని పైన ఒకటేసి కింద పుట్నోట్లో ఏముందంటే, ఒకటైనా కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, నా చేతి వేళ్ల పొడవు ఎంత ఉంది? ఇంత ఉంది. ఇప్పుడు నేను ఏదన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళి నా వేళ్ల పొడవును నేను పెంచుకోగలుగుతానా? ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళి మందులు తీసుకొని ఇంకా కొంచెం హైట్ నేను పెరగగలుగుతానా అని అంటే అది నా వల్ల అయ్యేది కాదు. ఏ డాక్టర్ కూడా అలా చేయలేడు. అంటే నా అవయవాలు ఎంత ఉండాలో, నా అవయవాలన్నీ నేను ఏ హైట్ వచ్చి ఆగిపోవాలో, నేను ఏ కలర్లో పుట్టాలో, ఏ తల్లిదండ్రులకు నేను పుట్టాలో, ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలో అవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో మనం పుట్టకముందే రాసి పెట్టాడు. ఆయన రాసిన దినాల కంటే ఒక్కరోజు మనం ఎక్కువ బతకం. ఆయన రాసిన దినాల కంటే ఒక నిమిషం మనం ముందు చనిపోం. కనుక ఎవరైనా సరే చనిపోయినా బ్రతికున్నా, ఇప్పుడు కరోనా కాలంలో చాలామంది చనిపోయారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? కోటీశ్వర్లు చనిపోలేదా? వైద్యం చేసిన డాక్టర్లు చనిపోలేదా? అంటే వాళ్ళు కూడా చనిపోయారు. అంటే వాళ్ళ దినాలు అక్కడి వరకే ఉన్నాయి. దేవుడు రాసిపెట్టిన దినాలు అయిపోతే ఎవరైనా వెళ్ళిపోతారు. ఈ మాట యోబు గ్రంథం చూడండి, దేవుని వాక్యంలో యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, నరుల ఆయుష్కాలం పరిమితి గలది. నరుల ఆయుష్కాలం పరిమితి గలది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి ఆయుష్కాలం దేవుడు ఒక పరిమితి పెట్టాడు. ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఈ వ్యక్తి ఉండాలి, అగస్టిన్ అనే ఈ వ్యక్తి భూమి మీద ఇన్ని దినాలు ఉండాలి అని నేను పుట్టక ముందే నా దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసి పెట్టాడు. నా ఆయుష్కాలానికో పరిమితి ఉంది, తిరుమలయ్య గారి ఆయుష్కాలానికో పరిమితి ఉంది, మనందరి ఆయుష్కాలానికో పరిమితి ఉంది. చూడండి, 5వ వచనంలో ఏముంది? నరుల ఆయుష్కాలం పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నెలల సంఖ్య. ఇప్పుడు ఉదాహరణకి ఏ నెలలో ఎవరు చనిపోవాలో కూడా అది దేవుడు రాసి పెట్టాడు. మించజాలని వయ పరిమాణం
నీవు వారికి నియమించి ఉన్నావు అని ఉంది. అంటే మించజాలని వయ పరిమాణం. అంటే ఏ వైద్యుడు కూడా మన ఆయుష్కాలాన్ని పొడిగించలేడు, ఏ డాక్టరు కూడా మన ఆయుష్కాలాన్ని ఆయన పెంచలేడు. ఒకవేళ వైద్యులే డాక్టర్లే మన ఆయుష్కాలాన్ని పెంచితే దేవుడు రాసిన గీతని మార్చేసిన వాళ్ళు అయిపోతారు. కనుక దేవుని లెక్కలు ఎవరు మార్చగలుగుతారు? కనుక గమనించండి, దేవుడు సార్వభౌముడు, అది మనకు అర్థమైతే. మీలో చాలామందికి నిక్ అనే ఒక ఆయన ఇక్కడ వచ్చాడు కదా, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఆయన అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో హానర్ చేశాడు కదా. ఆయన 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. కానీ ఆయన నేనెందుకు ఇలా పుట్టానో, దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు, తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు కదా, మరి దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని అనుకున్నాడట. కానీ దేవుని సార్వభౌమత్వం అర్థమైనప్పుడు ఆయన, ప్రభువా నన్ను ఇలా చేయటం నీకు ఇష్టమైంది, నన్ను ఇలా చేయటం నీకు ఇష్టమైంది, దాన్ని బట్టి నీకు చాలా కృతజ్ఞతలు అని. దేవుని సార్వభౌమత్వం అర్థమైతే మనము దుఃఖంతో ఉండం, మనం బాధపడం, తర్వాత మనం ఒక నిరీక్షణతో మనం ముందుకు కొనసాగగలుగుతాం. ఈ మాట చెబుతూ ఉంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. అదొక డెఫ్ అండ్ డమ్ స్కూలు. ఆ స్కూల్లో మాట్లాడలేరు, వినలేరు, మోగా చెవిటి స్కూల్. ఇలాగే ఒక దినం నాలా ఒక ఆయన అక్కడున్న పిల్లలందరికీ కూడా దేవుని మాటలు చెబుదాం అని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆయన నిలబడి ఎదురుగా కూర్చున్న ఆ డెఫ్ అండ్ డమ్ పిల్లలందరినీ చూసి ఇలా అన్నాడంట, నేను వినగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, మీరెవరూ వినలేరు, మీరెవరూ మాట్లాడలేరు, దానికి కారణం ఎవరైనా చెబుతారా అని అన్నాడంట. అప్పుడు వాళ్ళు అసలుకే కూర్చున్న వాళ్ళు చెవిటి వాళ్ళు, వాళ్ళకి ఏం వినబడలేదు. అప్పుడు ఆయనే అన్నాడంట, ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఓ మీరందరూ వినలేరు కదా, మీరందరూ మాట్లాడలేరు కదా, బోర్డు మీద రాస్తానని బోర్డు మీద రాశాడట. ఏమని రాశాడంటే, నేను వినగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వినలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు, దానికి కారణం ఏంటో చెప్పండి అని బోర్డు మీద రాశారంట. అప్పుడు కూర్చున్న పిల్లలు చదివారు. చదివి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంటే అందులో ఒక చిన్న పిల్లోడు లేచి నిలబడి, మాట్లాడలేవు కాబట్టి, మాట్లాడలేడు కాబట్టి బోర్డు మీద రాస్తానొచ్చి అని సైగ చేశాడంట. సరే ఇప్పుడు ఆయన సరే వెళ్ళి బోర్డు మీద రాయనంటే ఆయన బోర్డు మీదకి వెళ్ళి ఒక వచనాన్ని రాసి మరలా వెళ్ళి కూర్చున్నాడంట. ఇంతకీ ఆ బోర్డు మీద ఆయన ఏమని రాశాడంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం అని రాసి వెళ్ళి కూర్చున్నాడంట. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 26లో ఏముందంటే, అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయనో అని ఉంది. ఎంత అద్భుతమైన మాట! అవును తండ్రి, ఇలా చేయటం నీ దృష్టికి అనుకూలమైంది, మమ్మల్ని ఇలా చేయటం నీకు ఇష్టమైంది, ఆయన్ని అలా చేయటం నీకు ఇష్టమైంది, కనుక అది మీ సార్వభౌమత్వం, దానికి మేమేం చేయగలం అని ఆ మాటతోనే ఆ పిల్లవాడు బోర్డు మీద రాసినప్పుడు ఆయన ఎంతో సంతోషించి వాళ్ళందరినీ క్షమించమని అడిగాడట. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అర్థమవుతుందా? దేవుని సార్వభౌమత్వం మనకు అర్థమైతే, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, ఎర్రగా ఉంటే బాగుండు, తర్వాత లేకపోతే ఇంకా కొంచెం ఈ పొట్టిగా ఉన్న వాళ్ళకి చాలా బాధ ఉంటుంది, కొంచెం హైట్ ఉంటే బాగుండు అని. కనుక నువ్వు ఎంత ఆలోచించినా నీకు ఒకటే అర్థం కావాలి, అర్థం కావాల్సింది ఏంటనంటే దేవుని సార్వభౌమత్వమే. ఆయన సార్వభౌముడైన దేవుడు. దేవుని సార్వభౌమత్వం మనకు అర్థమైతే మనం ఎన్నడూ దేనికి మనము కలత చెందం, నిరుత్సాహపడం. అయితే దేవుని సార్వభౌమత్వాన్ని గురించి అద్భుతమైన 2 వచనాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని నేను మీకు చూపిస్తాను. రండి, కీర్తనల గ్రంథం దేవుని సార్వభౌమత్వాన్ని చూపించే వచనాలు. కీర్తనల గ్రంథం 115వ కీర్తన నేను చదువుతూ ఉన్నాను, 3వ చరణం. కీర్తన 115:3లో ఏముందంటే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును
ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లు, అంటే తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా సమస్తాన్ని చేయుచున్నాడు ఆయన. ఇది దేవుని సార్వభౌమత్వం. కనుక మనల్ని ఇలా చేయటం అది దేవుని సార్వభౌమత్వం. కొన్నిసార్లు కొంతమందికి ఇలా అనిపిస్తుంది, నేను నిజంగా మా అమ్మా నాన్నకు కాకుండా ఏ అంబానీ ఇంట్లో పుట్టుంటే రోజు హాయిగా కారుల్లో తిరిగేదాన్ని, వీళ్ళకే పుట్టడం వల్ల ఇలా అయ్యానో అని ఎవరైనా అనుకున్నారనుకో, నిజంగా ఒకవేళ దేవుడు అంబానీ కడుపులోనే పుట్టించాలనుకుంటే నిన్ను అక్కడే పుట్టిస్తాడు, నిన్ను మార్కాపురంలో ఎందుకు ఉంచుతాడు? కాబట్టి ఎవరికి నిన్నివ్వాలో దేవుడికి తెలుసు, తర్వాత నీ తల్లిదండ్రులు ఎవరో దేవునికి తెలుసు. అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగానే ఆయన చేస్తాడు. ఇది దేవుని సార్వభౌమత్వం, అది మనకు అర్థం కావాలి. తర్వాత చూడండి, దేవుని సార్వభౌమత్వాన్ని గురించిన మరొక గొప్ప మాట ఏంటనంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో దేవుని సార్వభౌమత్వాన్ని గురించిన మరో గొప్ప మాట చూస్తాం. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. ఇది దేవుని సార్వభౌమత్వం గురించి చెప్పే మాట. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు, ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయబట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు. ఆయన తన చిత్తానుసారంగా అన్నీ చేస్తాడు. కనుక ఎవరు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి, ఎవరెప్పుడు మరణించాలి, తర్వాత ఈ విషయాలన్నీ కూడా తన చిత్తము చొప్పున ఆయన జరిగిస్తూ ఉండేవాడు. ఇదే దేవుని సార్వభౌమత్వం. కనుక మనం నమ్ముకున్న దేవుడు సార్వభౌముడు అని నువ్వు ఎరిగితే నీకు బలం వస్తుంది. నువ్వు కృంగిపోవు, నువ్వు అధైర్యపడవు, నీ స్థితిని బట్టి నిరుత్సాహం నీకు రాదు. కొన్నిసార్లు కొంతమందికి పెళ్ళి అయ్యిద్ది, వివాహం అయ్యిద్ది, చాలా సంవత్సరాలు హాస్పిటల్కి తిరుగుతూ ఉంటారు, పిల్లలు కలగరు. దేవుడు ఇవ్వలేదు, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం ఆయనే ఇవ్వలేదు. ఆయనే ఇవ్వకపోతే నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా నీ వల్ల కాదు. అది దేవుని సార్వభౌమత్వం అని ఆయనకు అప్పగించుకున్నావు అనుకో, నువ్వు నిశ్చింతగా ఉంటావు. అంతేగాని ఇక వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు, ఇలా చేసి ఉంటే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? కాబట్టి దేవుని సార్వభౌమత్వం అనేది మనకు అర్థం కావాలి. ఇది మొదటి మాట, దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని గుర్తించండి. అలా ఎవరైనా చనిపోయినా, మన బంధువులు ఎవరైనా చనిపోయినా అది కూడా దేవుని సార్వభౌమత్వమే. ఆయన సమయం అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు అనేది మనం గుర్తించాలి. ఇది మొదటి మాట. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే, ఒకటి సార్వభౌముడు, రెండవదిగా ఆయన స్వయంభవుడు. అది మనకు అర్థం కావాలి. మనం నమ్ముకున్న దేవుడు స్వయంభవుడు. స్వయంభవుడు అనంటే, ఇప్పుడు మనం ఈ భూమి మీద మనం రావడానికి మనల్ని కన్న తల్లిదండ్రులను మనం చూపించాలి. అంటే మన ఉనికికి ఈ భూమి మీద మన తల్లిదండ్రులు కారణం, వారి ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం. మరి దేవుని ఉనికికి ఎవరు కారణం అనంటే, ఆయన ఎవరి ద్వారానో వచ్చిన వాడు కాదు, ఆయన తన ఉనికికి తానే ఆధారం. దాన్ని స్వయంభవుడు అని అంటారు. దీనికి మంచి వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక మనము మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో ఇది దేవుడు స్వయంభవుడు అనే మాటకి కొలస్సీ 1:16-17 వచనాల్లో చూస్తాం. కొలస్సీ 1:16-17 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది స్వయంభవుడు. స్వయంభవుడు అని అంటే ఆయనే అన్నిటికంటే ముందున్నవాడు. మీరు ఏదైనా చెప్పండి,
వాటికి ముందున్నవాడు ఆయన, తర్వాత ఆయన ద్వారానే సమస్తమును కలిగెను అని మనం చూస్తాం. ఆయన లేకుండా ఏదీ లేదు. అది ఆకాశంలో ఉన్నవైనా, అవి భూమి మీద ఉన్నవైనా, తర్వాత అవి దృశ్యమైనవైనా, అవి అదృశ్యమైనవైనా, మన కంటికి కనబడనిది ఏదైనా సరే వాటన్నిటికీ ఆధారం ఎవరి ద్వారా అవి కలిగినాయి అనంటే ఆయన ద్వారానే కలిగాను. కాబట్టి ఆయన ఎవరు అనంటే స్వయంభవుడు అని నువ్వు ఎరగాలి. కనుక మనం నమ్ముకున్న దేవుడు రెండవదిగా ఆయన స్వయంభవుడు. మూడో మాట చెప్తాను రండి. మూడవదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం ఆయనే చెప్పాడు, నేను ఇలాంటి వాడను అని ఆయన గుణలక్షణాలు ఆయన చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, మొదటి వచనం. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. మూడవదిగా మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే సర్వశక్తి గల దేవుడు. దేవుడు సర్వశక్తి. మనుషులకి ఎవరికి సర్వశక్తి ఉండదు. ఈ టేబుల్ ఒక్కటే మనం మోయలేం, మనకున్న శక్తి పరిమితం. కానీ దేవుని శక్తి అది అపరిమితం. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. చూడండి, మనం మోషే కాలంలో నిర్గమాకాండం చూడండి, ఆ మాట కూడా చదువుతాను. నిర్గమాకాండంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపించాడు. అప్పటికే వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 ఏళ్ళు అయిపోయింది. తర్వాత 400 సంవత్సరాల నుంచి వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు. అలా బాధలు పడుతున్న క్రమంలో దేవుడు మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపించి నా ప్రజల్ని పోనిమ్మని దేవుడు చెప్తున్నాడని పంపించాడు. అప్పుడు ఫరో అన్నాడు, చూడండి ఆ మాట, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అని అన్నాడు. ఎరిగినోడైతే బలమైన కార్యాలు చేస్తాడు, ఎరగనోడేమో ఇట్లా విర్రవీగి మాట్లాడతాడు. నేను యెహోవాను ఎరగను, కాబట్టి నా చేతిలో నుంచి ఎవడు విడిపిస్తాడు, నాకున్న బలగం అదెంతో ఎక్కువ అని ఆయన విర్రవీగాడు. సరే, మోషే అహరోనులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి మోషే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎరగను అని అన్నాడు అని ప్రార్థన చేస్తే, సరే నేనెవరినో అతను ఎరిగేటట్లుగా నేను చూస్తానులే, నా సైన్యాన్ని పంపిస్తాను అని దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. ఏం పంపించాడు చెప్పండి? సైన్యం. 1 కప్పలు, 2వది ఈగలు, 3వది పేలు, 4వది వడగళ్ళు, దద్దుర్లు. ఇవే కదా ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నాను. ఈ 10 కూడా తెగుళ్ళు గురించి 10 అధ్యాయాలు 10 రకాలు, రకపేయి పదవమి చీమ అని చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. కనుక 10 అక్షరాలు అన్నమాట. ర క పే ఈ ప ద వ మీ చీమ. 10 అధ్యాయాలు 10 తెగుళ్ళు అన్నమాట. రా అంటే నీళ్లు రక్తంగా మారటం, కా అంటే కప్పలు, ఈ అంటే ఈగలు, పే అంటే పేలు, దా అంటే దద్దుర్లు, వా అంటే వడగళ్ళు, తర్వాత పా అంటే పశువులు చచ్చిపోవటం, తర్వాత మా అంటే మరణం, చీ అంటే చీకటి, చిమ్మని చీకటి. 10 రకాల తెగుళ్ళని పంపించాడు. చివరికి ఫరో ఓడిపోయి నీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. కనుక ఇప్పుడు ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో ఎవరికి ఓడిపోయాడు అని అంటే కప్పలకు ఓడిపోయాడు. ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో దేనికి ఓడిపోయాడంటే తల్లో పేలుకు ఓడిపోయాడు. కనుక వినండి, మన దేవుడు కత్తి పట్టుకోవాల్సిన పని లేదు, తర్వాత ఖడ్గం పట్టుకోవాల్సిన పని లేదు. ఓ కప్పను పంపిస్తేనే ఫరో ఓడిపోయాడంటే ఇప్పుడు చాలామంది విర్రవీగిపోతున్నారు. తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని. అసలు నిజంగా మన దేవుడు సర్వశక్తిమంతుడండి. కనుక అది మనకు అర్థం కావాలి. మూడవదిగా, నీవు నేను నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. అర్థమైందా? 1 సార్వభౌముడైన దేవుడు, 2వది స్వయంభవుడైన దేవుడు,
మూడవది సర్వశక్తిమంతుడు. నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే నాలుగవదిగా ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు సర్వజ్ఞాని. వినండి, ఇక్కడ కూర్చున్న మీ అందరి పేర్లు నాకు తెలియదు. మరి మీ అందరి పేర్లు ఆయనకు తెలుసా? ఆయనకు తెలుసా అని అంటే ఆయనకు తెలుసు. నీ పేరు తెలుసు, మీ ఊరు తెలుసు, నువ్వు కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. తర్వాత అసలు మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. అప్పుడప్పుడు నేను ఇలా చెబుతాను, బైబిల్లో ఒక ఆయన చెట్టు ఎక్కాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలిచాడు. బైబిల్లో ఒక ఆయన చెట్టు కింద ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలిచాడు. బైబిల్లో ఒక ఆయన చెట్టు వెనకాల దాక్కున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలిచాడు. చెట్టు మీదున్నవాడు జక్కయి, చెట్టు కింద ఉన్నవాడు నతానియేలు, చెట్టు వెనక దాక్కున్నవాడు ఆదాము. అందరి పేర్లు ఆయనకు తెలుసు. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడుతూ నీ భర్తను తీసుకొని రా అని అన్నాడు. ఆమంది నాకు అసలు భర్తే లేడని అంది. అప్పుడు ఆయన అన్నాడు, అవును నిజమే, నీకు 5గురు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు కానీ వాడు నీవాడు కాదని అని అన్నాడు. మరి ఆయనకి ఎలా తెలుసు అని అంటే అదే సర్వజ్ఞానం. ప్రియ సోదరి సోదరుడా, నీ కష్టాలు కొన్నిసార్లు అంటారు, అన్నా నా బాధలు మీకేం తెలుసు అన్నా, మా కష్టాలు మీకేం తెలుసు అన్నా, మా ఇబ్బందులు మీకేం తెలుసు అన్నా, మా శ్రమలు మీకేం తెలుసు అన్నా అని అంటారు. నాకు తెలియదు, నేనేమి సర్వజ్ఞానిని కాదు. కనుక దేవుడు సర్వజ్ఞాని అని నువ్వు ఎరిగితే నా పరిస్థితి అంతా ఆయనకు తెలుసు, నా కష్టాలన్నీ ఆయనకు తెలుసు. రిచర్డ్ వ్రూమ్బ్రాండ్ అనే ఒక ఆయన 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని గురించి ప్రకటించారని ఆయన్ని జైల్లో పెడితే ఒక గదిలో పెట్టారు, చీకటి గదిలో. అదే గదిలో చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన విడుదల పొందిన తర్వాత ఆయన గదిలో ఆయన రాసుకున్న మాట ఏంటనంటే, మేలుకైనా దేవుడు దేవుడే, కీడుకైనా దేవుడు దేవుడే. ఈ మాట రిచర్డ్ వ్రూమ్బ్రాండ్ గారు తన గదిలో రాసుకున్నాడండి. మేలు కలిగినప్పుడేనా దేవుడు, కీడు అనుభవించేటప్పుడు ఆయన దేవుడు కాదా? మేలుకైనా దేవుడే, కీడుకైనా దేవుడే, నా స్థితినంతా ఎరిగినవాడు నా దేవుడు అని ఆయన ఆ జైలు గదిలో రాసుకున్నాడట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్ముకున్న దేవుడు సర్వజ్ఞాని, ఆయనకన్నీ తెలుసు. నా పరిస్థితి, నా కష్టాలు, నా బాధలు అన్నీ ఆయన ఎరుగును అని మనం ఎరిగితే మనకు బలం వస్తుంది. ఆ బలం నిన్ను ప్రభు కోసం బలమైన కార్యాలు చేసేవాళ్ళుగా మనల్ని చేస్తుంది. కొంతమంది చూడండి, వాళ్ళకి ఎన్నో పరిస్థితులు బాగోలేకపోయినా, మొన్న నాకు వాట్సాప్లో ఎవరో ఒక ఆయన పెట్టాడు, ఆయనకి ఒక చెయ్యి పని చేయట్లేదు, ఒక కాలు పని చేయట్లేదు, కానీ ఆయన ఒక కాలేజీ కాడికి వెళ్ళి ఆయన కరపత్రికలు ఇచ్చి యేసుప్రభు మంచివాడు నమ్ముకోండి అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు వాళ్ళని, మరి నీ పరిస్థితే బాగలేదు కదా, నువ్వెలాగా నీ దేవుడు గొప్పోడని చెప్పగలుగుతున్నావు అని అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఈ శరీరం తాత్కాలికమైంది, ఈ శరీరం ఈ భూమి మీద ఉన్నంతకాలమే ఉంటుంది, కానీ ఈ లోకాన్ని విడిస్తే మనకు నిత్య జీవం ఉంది. కనుక ఆ నిత్య జీవంలో అక్కడేమీ ఉండదు లోపాలు. కనుక దాన్ని సంపాదించుకోవాలని అది నేను సంపాదించుకున్నాను, ఆ నిత్య జీవం మీకు కూడా పొందుతారని ఈ కరపత్రికలో ఉంది, చదవండి అని ఆయన సంతోషంగా ఆ పత్రికను పంచుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీవు నేను నమ్ముకున్న దేవుడు సర్వజ్ఞాని అన్నో ఎరగాలి. ఇది 4వ మాట. 5వ విషయం చెప్తాను రండి. 5వదిగా బైబిల్లో ఉన్న దేవుడు తమ దేవుణ్ణి ఎరుగువారు. ఎరగాలి, బాగా ఎరగాలి. నీ దేవుడు ఎంత గొప్పోడో నువ్వు ఎరిగితే నీకో బలం వస్తుంది, ప్రభు కోసం బలమైన కార్యాలు చేస్తావు. కనుక ఆయన ఎవరు అనంటే 5వదిగా ఆయన సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి. చాలాసార్లు బయట వాళ్ళు వాడే పదాన్ని మనం వాడతాం. వాళ్ళు ఏం వాడతారంటే, బయట పదం సర్వాంతర్యామి అనే పదం బయట వాళ్ళు వాడతారు. ఆ పదం మనం వాడకూడదు. సర్వాంతర్యామి అంటే ఏంటో తెలుసా? సర్వ అంతర్యామి అంటే దేవుడు అన్నిటిలో ఉన్నాడు, అంతరై ఉన్నాడు.
అంటే దేవుడు ఈ వాటర్ బాటిల్లో ఉన్నాడు, దేవుడు ఈ ఫోన్లో ఉన్నాడు, దేవుడు నా జోబులో ఉన్నాడు, దేవుడు ఈ డబ్బాలో ఉన్నాడు, దేవుడు ఆ గోడలో ఉన్నాడు, దేవుడు ఆ సౌండ్ బాక్స్లో ఉన్నాడు. ఇది సర్వాంతర్యామి అంటే. దేవుడు బాక్స్లో ఉంటాడా? దేవుడు వాటర్ బాటిల్లో ఉంటాడా? దేవుడు నా జోబులో ఉంటాడా? అంతర్యామి కాదు. దేవుడు సర్వవ్యాపి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చా. కరీంనగర్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మార్కాపురంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. హైదరాబాదులో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చాడు. మరి విజయవాడలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. హైదరాబాదులో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. మనం ఎక్కడున్నా అక్కడ ఉంటాడు ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అంతటా ఉన్నాడు, వ్యాపి. దేవుడు లేని స్థలం లేదు. దేవుడు లేడు, ఈ ఊర్లో దేవుడు లేడు, ఈ స్థలంలో దేవుడు లేడు అనేది ఉండదు. నా దేవుడు అంతటా ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. చాలామంది నాకేం చెప్తారంటే, బ్రదర్ మీరంటే పట్టణాల్లో ఉన్నారు, మేము చాలా గ్రామాల్లో చాలా దూర ప్రాంతాలలో ఉన్నామని అంటారు. అప్పుడు నేనేమంటానంటే, మీరు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు దేవుడు ఎంత దూరంలో ఉన్నాడో మా ఊరికి కూడా అంతే దూరంలో ఉన్నాడని చెప్తాను నేను. కనుక దేవుడు సర్వవ్యాపండి. మారుమూల ప్రాంతం అయితే అక్కడ దేవుడు లేడా? నిన్ను నడిపించిన దేవుడు లేడా? నిన్ను పంపిన దేవుడు లేడా అని అంటే, అక్కడ అదే దేవుడు, ఇక్కడ ఇదే దేవుడు. ప్రపంచమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నిన్న అదుల్లాము గుహ గురించి చెప్పాను. గుహలో ఉన్నాడు. అక్కడ నుంచి తర్వాత సిగ్లాకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి మరలా యెరూషలేముకి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. అది మనం ఎరగాలి. నా దేవుడు మనం ఎక్కడైనా ఉన్నాడు. ఏ ప్రాంతంలోనైనా దేవుడు ఉంటాడు, సర్వవ్యాపి అని మనం ఎరగాలి. అప్పుడు మనకు బలం వస్తుంది. తర్వాత 6వ విషయాన్ని చెప్తాను రండి. 6వదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అని అంటే, 6వదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని ఎరగాలి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధతకి ప్రాధాన్యతనిచ్చేవాడండి. ఆయన పరిశుద్ధుడు అన్ను ఎరిగితే నీ జీవితంలో నువ్వు కూడా పరిశుద్ధంగా బ్రతుకుతావు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయనే ఇలా చెప్పాడు. బైబిల్లో ఉన్న దేవుడే ఇలా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన ఎవరు అనంటే పరిశుద్ధుడు. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. అది నువ్వు ఎరగాలి. ఈరోజు చాలామంది చూడగొడనై చూస్తున్నారు, వినగూడనై వింటున్నారు. తర్వాత ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇక ఎక్కువగా యూట్యూబ్లోకి వెళ్ళాడంటే ఇక లోపల పడ్డాడంటే బయటికి రాలేకపోతున్నారు. తర్వాత ఇక చదువుకునే పిల్లలైతే వాళ్ళు స్నాప్చాట్ అనో, తర్వాత రీల్స్ అనో, ఇన్స్టా అనో, ఈరోజు రకరకాలుగా వచ్చేసినాయి. అందులోకి వెళ్ళారంటే బయటికి రాలేకపోతున్నారు. తర్వాత చూడకూడని చూస్తూ, వినకూడని వింటూ ఈ రోజున చాలామంది ఎంత చెడ్డ పనులు చేస్తున్నారంటే సమాజంలో అంతా ఇంత కాదు. మీరు ఈ మధ్యలో పేపర్ చూసారా? టీవీల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ మా కరీంనగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఒక హాస్పిటల్ పేరు దీక్షా హాస్పిటల్. అందులో ఒక దరిద్రుడు ల్యాబ్ టెక్నీషియన్ వాడు. అయితే ఒక యవనస్తురాలు టైఫాయిడ్ జ్వరం వచ్చి ఒక పాప హాస్పిటల్లో అడ్మిట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత వీడు నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రంతా వాడు ఫోన్లో బూతు బొమ్మలే చూస్తున్నాడంట. వాడు రాత్రంతా ఫోన్లో బూతు బొమ్మలు చూస్తున్నాడు. బూతు బొమ్మలు చూస్తూ తర్వాత యవనస్తురాల దగ్గరికి వచ్చాడు. ఎవరు లేరు, వాళ్ళ నాన్న ఎక్కడో బయట పండుకొని ఉన్నాడు. లోపలికి అవకాశం లేదు కాబట్టి ఒక్కదే యవనస్తురాలు ఉంది. సీసీ కెమెరా ఉంది. దానికి ఏదో కట్టెను అడ్డం పెట్టి ఈమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను పాడు చేశాడండి ఈ దరిద్రుడు. ఇది పేపర్లో మా కరీంనగర్లో వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాడంతా అఘాయిత్యం చేయడానికి కారణం ఏంటంటే, ఆ రాత్రంతా వాడు చూసిన చెత్త సినిమాలు, చెత్త బొమ్మలు. దీనివల్ల కంట్లో పరిశుద్ధత పోయింది.
తన ఆలోచనలు చెడిపోయినాయి, తన మనస్సు చెడిపోయింది, తన శరీరంలో కోరికలు రేగిపోయినాయి. ఏం చేయాలా అని వాడు రాత్రంతా అదే మనసుతో ఉండి ఆమెకి మత్తు మందిచ్చి ఆమెతో వాడు పాపం చేశాడు. కనుక ఈ రోజున మన దేవుడు ఎవరో మనకు అర్థమైతే మనలో ఒక బలం వస్తుంది. నీ దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధతకి ప్రాధాన్యతనిచ్చేవాడు. అంటే మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటేనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ఎవరినైనా సరే దేవుడు వాడుకోవాలి అని అంటే మన జీవితం ఒక బాటిల్ అనుకోండి. ఇందులో నీళ్లు మంచివైతేనే ఈ బాటిల్ని మనం వాడుకుంటాం. అలాగే నీలో నాలో పరిశుద్ధత ఉన్న వారినే దేవుడు ఎంతైనా వాడుకుంటాడు. పరిశుద్ధత లేని వాళ్ళని దేవుడు వాడుకోలేడండి. సేవకులైన విశ్వాసులైన ఎవరైనా సరే మన లోపల పరిశుద్ధత లేకపోతే ఈ బాటిల్నే నేను వాడుకోలేని అప్పుడు మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభువు మనల్ని ఎలా వాడుకోగలుగుతాడు? కాబట్టి పరిశుద్ధత అనేది ఎంత ప్రాధాన్యమైనదో నువ్వు ఎరిగితే నా దేవుడు పరిశుద్ధుడు. పాపలోకంలో పాపం అంటకుండా 33.5 సంవత్సరాలు బ్రతికిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎరగాలి మనం ఆయన పరిశుద్ధుడు అని ఎరగాలి. 6వది ఆయన ఎవరు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత 7వ మాట చెప్తాను వినండి. 7వదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎరగాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. దీనికి ఇంకో మాట ఉంది, సత్యసంధత్వం కలిగినవాడు అని ఉంది. సత్యసంధత్వం అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన వాడు. మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. నా జీవితంలో మనం నమ్మకంగా ఉంటే ఒక రోజున ఆయన మనకి బహుమానాలు ఇస్తాడు. నమ్మకంగా బ్రతికే వారికి దేవుడు బహుమానాలు ఇస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయక్కర్లేదు కానీ మనకు తెలుసు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొక ఆయనకి 2 ఇచ్చాడు, మరొక ఆయనకి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన ఆయన మరొక 5 సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. 2 ఇచ్చిన ఆయన మరో 2 సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. అంటే ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మదగిన దేవుడు నీకు బహుమానాలు ఇచ్చే దేవుడు. చూడండి, ఆ మాట ప్రకటన గ్రంథం 14:13లో కూడా మనం చూస్తే ఆ మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట. కాగా చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13లో అంతట ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. చనిపోయిన తర్వాత మనతో ఏమొస్తాయి అనంటే మన క్రియలే మనతో వస్తాయి. ఎవరైనా సరే బ్రతికున్నప్పుడు నువ్వు ఏం చేశావో మన క్రియలే మన వెంట వస్తాయండి. వాటికి ఒక రోజున దేవుడు బహుమానం ఇస్తాడు. బ్రతికున్నప్పుడు ఇదిగో నువ్వు నా కోసం ఇది చేశావు అని ఆ రోజున ఆయన వారికి బహుమానాలు ఇస్తాడు. తర్వాత కిరీటాలు ఇస్తాడు. చాలా కిరీటాలు ఉన్నాయి కదా, కిరీటాలు ఇస్తాడు. మెప్పు, ఘనత, మహిమ ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఆ రోజున మనం ఆయన చేత మెప్పు పొందాలి అనంటే భూమి మీద ఉన్నప్పుడే ఆయనను ఎరిగి మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం చేసిన దానికి ఆయన ఎంతైనా చేయగలుగుతాడు. కనుక మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే 7వదిగా నమ్మదగిన దేవుడు. 8వ మాట చెప్తాను రండి. 8వ విషయం ఏంటనంటే బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే మార్పులేని దేవుడు. ఆయన మార్పులేని దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు మార్పులేనివాడు. ఈ మాట హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో ఉంది. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని ఉంది.
అంటే ఆయన నిన్న ఎలా ఉన్నాడో ఆయన ఈరోజు అలాగే ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మరి మనం నిన్న ఉన్నట్టు ఈరోజు ఉన్నామా? తర్వాత ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటామా? మనం మారిపోతాం. అంతెందుకు మిమ్మల్ని ఏదైనా ఒక చిన్న మాట అంటే పాత పురుషుడు బయటకు వచ్చేస్తాడు. ఎన్నిసార్లు పాత పురుషుడు బయటకు వస్తున్నాడో. కనుక మనం మారిపోతామండి, మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఆయన మార్పు లేని దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే ఇలా చెప్పాడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఇప్పుడు ఈ మాట నీకు అర్థమైందనుకో, నా దేవుడు మార్పు లేనివాడు, ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు అని నీకు అర్థమైతే మరి నువ్వేం చేయాలి? నువ్వు కూడా స్థిరంగా ఉండాలి, మనం కూడా స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అది మనం గుర్తించాలి. మనము స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. 7వదిగా బైబిల్లో ఉన్న దేవుడు మార్పు లేనివాడు. తర్వాత 8వ విషయాన్ని చెప్తాను రండి. 8వదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అన్నో ఎరగాలంటే 9వదా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇది మర్చిపోకూడదు. బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నో ఎరిగావనుకో, నీలో కూడా ఆ ప్రేమ చూపించాలి కదా. 2 వచనాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునని ఆయనను అనుగ్రహించాడు. ఇది యోహాను 3:16. మరి మొదటి యోహాను 3:16 ఏంటి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. చదవండి ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. యోహాను 3:16 ఏమో దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు. యేసు ప్రభు మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో ఏంటనంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని ప్రేమించి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం అని మనం చూస్తాం. అంటే అంత ప్రేమించాలి. ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకుండా ప్రేమించగలిగితే అంతే చాలండి. కనుక అంత ప్రేమతో మనం ప్రేమించే అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. ప్రాణము పెట్టే అంత ప్రేమ మన జీవితంలో మనం చూపించాలి. ఇది కనుక మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనంటే 9వదిగా ప్రేమ కలిగిన దేవుడు. తర్వాత 10వ విషయం చెప్తాను రండి. 10వదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే 10వదిగా ప్రార్థన ఆలకించువాడు. అది ఎరగాలి మనం. బైబిల్లో ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఆయన. అది మనం ఎరగాలి. నీ దేవుడు నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడని నువ్వు ఎరిగితే నీ ప్రార్థనా జీవితం పెరిగిద్ది. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తావు. ప్రార్థన ఎక్కువగా చేస్తే దేవుడు బలమైన కార్యం ఆయన చేస్తాడు. మనం చేసే పని ప్రార్థన, ఆయన చేసేది మన ప్రార్థనకి జవాబునివ్వడం. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన ఎక్కువ అవ్వాలి. సంఘంలో కూడా ప్రార్థన ఎక్కువ ఉండాలి. సంఘ ప్రార్థన సంఘానికి క్షేమం, వ్యక్తిగత ప్రార్థన వ్యక్తికి క్షేమం, కుటుంబ ప్రార్థన కుటుంబానికి క్షేమం. కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, అది మనకు అర్థం కావాలి. ఇది 10వ విషయం. 11వ విషయం చెప్తాను రండి. ఇంకోటి చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. 11వ విషయం ఏంటనంటే బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే ఆయన తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చువాడంటే
మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో దహించు అగ్ని అని ఉంది. చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చివరిలో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఉంది. మనం నమ్ముకున్న దేవుడు దహించు అగ్ని అంటే ఏంటి? అగ్ని ఎలాగైతే కాల్చివేస్తో అలాగే దేవుడు కూడా ఆయన దహించు అగ్ని, తీర్పు తీర్చేవాడు ఆయన. ఇది కూడా మనకు అర్థం కావాలి. దహించు అగ్ని అంటే ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు చేసిన ప్రతిదానికి ఒక రోజున తీర్పు ఉంది. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. నువ్వు దేహంతో చేసిన ప్రతిదానికి, అది మంచిదైనా చెడ్డదైనా, ప్రతిదానికి ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకొని వెళతాడు. అది ఎరగాలన్నమాట. కనుక ప్రతిదానికి తీర్పు ఉంది. మన ప్రతి మాటకి తీర్పు ఉంది. నువ్వు చేసిన ప్రతిదానికి ఒక రోజున దేవుడు తీర్పులోనికి తీసుకొని వెళతాడు. తీర్పు ఉంది, అది మనం గుర్తించాలి. ఈ తీర్పు గురించి రాత్రికి ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు రాత్రికి వివరంగా మనం తెలుసుకుందాం. ఇది 11వ విషయం, ఆయన తీర్పు తీర్చువాడు. తర్వాత 12వ విషయం కూడా ఒకటి ఉంది. అది 12వ విషయం చెప్తాను వినండి. 12వది ఏంటనంటే బైబిల్లో ఇటు చూడండి. బైబిల్లో మరణాన్ని గురించి 3 ప్రశ్నలు ఉన్నాయి. మరణాన్ని గురించి 3 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటనంటే చూడండి, మరణాన్ని గురించిన 3 ప్రశ్నలలో మొదటి ప్రశ్న కీర్తనల గ్రంథం చూడండి. మరణాన్ని గురించి 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు. 89వ కీర్తన 48వ చరణం. మరణమును గురించి ఈ 3 ప్రశ్నలు. చదువమ్మా. మరణమును చూడక చాలు. అక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు. ఇది బైబిల్ వేసిన క్వశ్చన్. మరణం చూడని మనుషులు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? అంటే మరణించని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానికి జవాబు, ప్రశ్న బైబిల్లో ఉంది అనంటే జవాబు కూడా బైబిల్లోనే ఉంటుంది. దానికి జవాబు ఇద్దరు చెప్పారు. అందులో ఒక ఆయన బైబిల్లోనే జ్ఞానవంతుడు, ఆయన పేరు సొలొమోను. ఏం చెప్పాడో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, మరణం చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉంటారా అనంటే చూడండి ఆయన ఏం చెప్పాడో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఏలయనగా చాలమ్మ, మరణం అందరికీ వచ్చును. మరణము చూడక బ్రతికే నరుడెవ్వడు అనంటే, అంటే మరణించని మనుషులు ఉంటారా అంటే మరణం అందరికీ వచ్చును. జవాబు అయిపోయింది. ఇదే మాట పౌలు గారు కూడా రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కూడా చెప్తాడు. మరణం అందరికీ ఉంది. ఇది మరణాన్ని గురించిన ప్రశ్న, జవాబు. మరణం అందరికీ వస్తుందా? అందరికీ వస్తుంది. ఇది మొదటిది. రెండో ప్రశ్న చెప్తాను రండి. మరణాన్ని గురించి రెండో ప్రశ్న చూడండి. యోబు గ్రంథం 2వ ప్రశ్న. మరణాన్ని గురించి రెండో ప్రశ్న ఏంటనంటే చాలా గొప్ప మాట. 2వ క్వశ్చన్ మనం చూస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 14:10లో ఏముందంటే, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. చాలు వినండి. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు అంటే మరణం తర్వాత ఇక వాళ్ళు కదలరు, వాళ్ళు పడిపోతారు, కదలరు. ఆ తర్వాత కొంతమంది చనిపోయిన వ్యక్తి మీద పడతారు, ఏడుస్తూ ఉంటారు. తర్వాత బంధువులు ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రియమైన వాళ్ళు, ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు చూడండి అని వాళ్ళని కదుపుతూ ఉంటారు. కానీ వాళ్ళు కదులుతారా? వాళ్ళు వింటారా? వాళ్ళు చూస్తారా? అందుకనే 10వ వచనంలో యోబు 14:10లో,
అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఇది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటనంటే, ప్రాణం విడిచిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారనంటే ఇటు చూడండి, చెప్తాను. దానికి బైబిల్లో ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఆన్సర్ కూడా బైబిల్లోనే ఉంటుంది. ఆన్సర్ బైబిల్లో ఎక్కడుంది చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. మనకి 19 నుంచి 31 దాకా లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక ఆయన ధనవంతుడు, మరొక ఆయన లాజరు. ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడనంటే పాతాళానికి వెళ్ళాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడనంటే పరదైసుకు వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి పరదైసు వేరు, పాతాళం వేరు. పాతాళం అంటే భూమి కింద ఉండేది, పాతాళం భూమి కింద ఉండేది. తర్వాత పరదైసు అనంటే పైన ఉండేది. పరదైసు వేరు, పరలోకం వేరు. పాతాళం వేరు, నరకం వేరు. వినండి, పాతాళం వేరు, నరకం వేరు. పరదైసు వేరు, పరలోకం వేరు. పరదైసు అంటే మూడో ఆకాశం. ఆకాశాలు 3 ఉన్నాయి. మూడో ఆకాశం పరదైసు. ఎవరైతే ప్రభువు నందు మృతి నొందుతారో, యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోతారో, వాళ్ళు ఇక్కడ కళ్ళు మూయటంతో వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దనంటే పరదైసుకు వెళ్ళదు, పరలోకానికి వెళ్ళిపోరు, పరదైసుకి వెళ్ళద్దు. నమ్మని వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయంటే పాతాళానికి వెళ్తాయి. అలా ధనవంతుడు పాతాళం, అలాగే లాజరు పరదైసుకు వెళ్ళాడు. పరదైసు అయితే పరదైసులో ఏముంటుందనంటే విశ్రాంతి ఉంటుంది. పరదైసులో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటారు, రెస్ట్లో ఉంటారు వాళ్ళు. అది మనం గుర్తించాలి. పరదైసులో వాళ్ళు రెస్ట్లో ఉంటారు. తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని ఉంది కదా, వాళ్ళు అక్కడ రెస్ట్లో ఉంటారు. అయితే పరలోకంలో ఉన్న యేసయ్య వాళ్ళని తీసుకొని భూమి మీదకి వస్తాడు. అది తర్వాత విషయం. ఈ విషయాలు కూడా రాత్రికి మనం చూద్దాం. కనుక చనిపోయిన తర్వాత వారు ఏమైపోతారు అనంటే 2 గమ్యాలు. నమ్మితే పరదైసు, నమ్మకపోతే పాతాళం. పాతాళం అంటే అది కూడా చిన్న సైజు నరకమే. పాతాళంలోకి వెళ్ళిన ధనవంతుడు యాతన పడుచున్నాడు. పాతాళంలో కూడా యాతన ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. ఇక అంతే, అక్కడ చాలా బాధే, అక్కడ బాధపడుతూనే ఉన్నాడు. పాతాళంలోకి వెళ్ళాక ఇటు చూడండి, పాతాళంలోకి వెళ్ళాక ధనవంతుడికి మారు మనసు వచ్చింది. పాతాళంలోకి వెళ్ళాక మారు మనసు వచ్చినా లాభం లేదు. తర్వాత ఇంకో విషయం, పాతాళంలో ఆత్మల భారం వచ్చింది. ఆత్మల భారం, నాకు 5 సహోదరులు ఉన్నారు అని అంటున్నాడు. ఆత్మల భారం వచ్చింది. నీకు ఏదొచ్చినా అది భూమి మీదే నువ్వు చేయాలి తప్ప, చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి అక్కడ ఆత్మల భారం వచ్చినా, అక్కడ మారు మనసు గురించి మాట్లాడినా ఏం ఉపయోగం లేవు. కనుక 2 చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారనంటే నమ్మినోళ్ళైతే పరదైసు, నమ్మనోళ్ళపైతే పాతాళం. ఈ పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఒకరోజు నరకానికి వెళ్తారు, పరదైసులో ఉన్నవాళ్ళు ఒకరోజు పరలోకానికి వెళ్తారు. ఇంతే, సింపుల్. ఇది మరణాన్ని గురించిన 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్ చెప్తాను రండి. 3వ ప్రశ్న ఏంటనంటే ఇది మనం చాలా జాగ్రత్తగా ఎరగవలసిన విషయం. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 3rd క్వశ్చన్ ఇలా ఉంది. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం. యోబు 14:14 ఏముంది చూడండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మళ్ళీ క్వశ్చన్ మార్కు. చాలు. మరణాన్ని గురించిన 3వ ప్రశ్న ఏంటనంటే మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా బ్రతుకుతారా? ఎవరు? మన పితరులు, తర్వాత మనకంటే ముందున్న గొప్ప గొప్ప భక్తులు, బైబిల్లో భక్తులు. ఇప్పుడు అబ్రహాం చచ్చిపోయాడు, దావీదు చనిపోయాడు, దానియేలు చనిపోయారు. తర్వాత అలాగా మన పితరులు ఎంతోమంది చనిపోయారు. తర్వాత ఎంతోమంది గొప్పవాళ్ళు చనిపోయారు. అసలు చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ బ్రతుకుతారా? అది క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ నాన్నగారు తిరుమలయ్య గారు కూడా చనిపోయారు, మళ్ళీ బతుకుతారా? అలాగే మీ బంధువుల్లో ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళు బతుకుతారా?
అది క్వశ్చన్ అన్నమాట. దానికి ఆన్సరు మనం ఎవరిని, దానియేలు, సొలొమోను వీళ్ళని ఎవరిని అడగొద్దు, డైరెక్ట్ యేసుప్రభుని అడుగుదాం. రండి ఒకసారి యేసుప్రభు దగ్గరికి వెళ్దాం. ఆయనే చెప్పాడు చచ్చిపోయిన వాళ్ళంతా బతుకుతారా అని అంటే దానికి యేసుప్రభువే సమాధానం చెప్పారు. అది చూద్దాం రండి. యోహాను సువార్తలో ప్రభు చెప్పిన మాట ఇది. యోహాను సువార్త చూడండి, దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని, సమాధుల్లో ఉన్నోళ్ళందరూ ఆదాము మొదలుకొని ఆయన వచ్చే వరకు అన్ని సమాధుల్లో ఉన్నోళ్ళంతా, అంటే చనిపోయిన వాళ్ళంతా, అది సముద్రంలో చనిపోయినా, అది ఎక్కడైనా చనిపోయినా, ఏదైనా సరే సమాధుల్లో ఉన్న వారందరూ, అందరంటే ఇక అందరూ ఆయన శబ్దము విని, చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభువే చెప్పిన మాట. ఏం చెప్తున్నారంటే చచ్చిపోయిన వాళ్ళంతా బతుకుతారా అనే క్వశ్చన్కి ఆన్సర్ యేసు ప్రభు, అవును, అందరూ ఒక రోజున ఆయన శబ్దం వినిలేస్తారు. అందరూ చచ్చిపోయిన వాళ్ళంతా సమాధిలో ఉన్నోళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే 2 ఉంటాయి. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానం, అంటే తీర్పులోనికి వెళ్తారు వాళ్ళు. అంటే నమ్మనోళ్ళంతా తీర్పులోనికి వెళ్తారు. ఎవరైనా సరే, ఏ కోటీశ్వరుడైనా, నమ్మనోళ్ళు ఎవరైనా. ఇప్పుడు మనం నెబుకద్నెజరు విన్నాం, నెబుకద్నెజరు ఒక రోజున లేస్తాడు, తీర్పులోనికి వెళ్తాడు. అలాగే హిట్లర్ ఒక రోజున తీర్పులోనికి వెళ్తాడు, నెపోలియన్ తీర్పులోనికి వెళ్తాడు. అలా నమ్మనోళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా తీర్పు పునరుద్ధానం, తీర్పులోనికి వెళ్ళిపోతారు. నమ్మిన వాళ్ళకి ఏముంటుందనంటే, నమ్మిన వాళ్ళకి వాళ్ళు జీవ పునరుద్ధానంలోనికి వెళతారు. అంటే జీవ పునరుద్ధానం అంటే అది పరలోకం, యుగాలు మనం ప్రభువుతో ఉంటాం. అప్పుడు మన ప్రియుల్ని మనం చూస్తాం. ఎంత అద్భుతం ఆలోచించండి. ఇది మరణాన్ని గురించిన బైబిల్ ప్రశ్నలు, సమాధానాలు. మరణం అందరికీ ఉందా? అందరికీ మరణం ఉంది. తర్వాత చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తారు? పరదైసు, పాతాళం. తర్వాత అందరూ లెగుస్తారా ఒక రోజున అంటే లెగుస్తారు. ఎవరైనా సరే చచ్చిపోయిన వాళ్ళంతా లెగుస్తారు. లేచిన తర్వాత వాళ్ళు నమ్మని వాళ్ళైతే తీర్పులోనికి వెళ్ళి తీర్పు పునరుద్ధానం, తీర్పులోనికి వెళ్తారు. తర్వాత నరకానికి వెళ్తారు. నమ్మిన వాళ్ళకి వాళ్ళది వేరే, నమ్మిన వాళ్ళు జీవ పునరుద్ధానంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా మనం ఎరగాలి. ఇది 12వ విషయం. మరణాన్ని గురించిన ఒక అవగాహన నువ్వు ఎరిగితే నువ్వు దేని గురించి భయపడవు, నువ్వు అధైర్యపడవు. ఇప్పుడు బైబిల్లో 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని యేసుప్రభు బ్రతికిస్తే ఆ తర్వాత ఆయన యేసుప్రభు నన్ను బ్రతికించాడని అందరికీ సువార్త చెప్తున్నాడంట. అతన్ని తీసుకొని మత పెద్దల దగ్గరికి వెళ్ళారంట. ఏం లాజరు, యేసుప్రభు గురించి చెప్తున్నావంట, చంపుతావు నిన్ను అని భయపెట్టారంట. అప్పుడు ఆయన అన్నాడంట, చంపితే చంపండి, మా వాళ్ళు సమాధి చేస్తారు, 4వ రోజున యేసుప్రభు వస్తాడు, నన్ను మళ్ళీ బతికిస్తాడు. ఎన్నిసార్లు చంపుకుంటారో చంపుకోండి, మీరు చంపుకునే పనిలో ఉండండి, ఆయన లేపే పనిలో ఉంటాడు, నేనైతే సువార్తను ప్రకటించే పనిలో ఉంటానని అన్నాడంట. కనుక అది మనం ఎరగాలండి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇదొక్క మాటే పట్టుకోండి. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయన ఎవరో ఎరుగు, ఆయన కోసం నువ్వు బలమైన కార్యాలు చేస్తూ మనం ముందుకెళ్తూనే ఉండాలి. ఆయన సార్వభౌముడు, స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధుడు, నమ్మదగినవాడు, మార్పులేనివాడు, ప్రార్థన ఆలకించేవాడు, తీర్పు తీర్చేవాడు, ఒక రోజున నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేవాడు, ఆయనతో నేను యుగాయుగాలు ఉండేవాడను అని నువ్వు ఎరిగితే నువ్వు బలం పొందుతావు. ప్రభు కోసం బలమైన కార్యం ఏదైనా చేయగలుగుతాం. అలా ప్రభు కోసం బలమైన కార్యాలు చేస్తూ
ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్.